16 సంవత్సరాల తరువాత నైరుతి రుతుపవనాలనేటివి తెలంగాణకు ముందుగానే రావడం జరిగింది. అంటే ఇప్పుడు నైరుతి రుతుపవనాలు రోహిణి, కార్తీ రావడంతో కూడా రైతులైతే సాగుకు సన్నద్ధమైపోయారు. చాలామందైతే ముందుగానే విత్తనాలైతే వేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు సిద్దిపేట జిల్లాలోని మిర్దుడ్డులోనైతే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే చూసుకోవచ్చు ఇక్కడ రైతులైతే ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా సాగును కొనసాగిస్తున్నారు. ఒక బోరును అంటే ఒక పెద్ద బావిని తవ్వి బావిలో కూడా బోర్ వేసి అందులో నీటి నిల్వతోని డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు సాగునైతే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అది చూడొచ్చు మనం విజువల్స్‌లో చూసినట్టయితే మాత్రం ఇప్పటికే విత్తనాలను వేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ మనము చూడొచ్చు ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు మొక్కజొన్న సాగునైతే వాళ్ళు ప్రారంభించారు. అంటే కొత్తగా మేము డ్రిప్‌ను సబ్సిడీలో రావడం ద్వారా కూడా మేము ప్రభుత్వం సబ్సిడీ తీసుకొని దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారానే మేము ఈ మక్క పారకం అనేది కొనసాగిస్తాం. చూడొచ్చు మనం అక్కడ విజువల్స్‌లో కూడా వీళ్ళు ఇక్కడ ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటైతే చేసుకోవడం జరిగింది. సోలార్ ద్వారా నడిచేటటువంటి సీసీ కెమెరాను కూడా వాళ్ళు అంటే రైతులైతే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.